ఈరోజు ఎస్సీ ఎస్టీ కేసు పెట్టి లోపల పెడితే ఇది ఈ రోజుతో పోయేది కాదు. నాకు తెలుసు సార్, అంతే మీకు చూపిస్తారండి. ఏం చూపిస్తావు? మీరు రండి సార్. మీరు పెట్టిన ఈ విత్తనం మహావృక్షమై ఎక్కడ విత్తనం వేసావో ఏమో నాకేం తెలుసు. మీ అందరినీ కూడా ముంచేస్తుందని కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాను. నువ్వు నా బొచ్చు కూడా పెగలేవు. పచ్చ మీడియాకి ఎప్పుడు బూతులు మాట్లాడటం, బూతులు టెలికాస్ట్ చేయటమే అలవాటు. దీన్ని ఎలాగైనా ఎంత నీచంగా మాట్లాడతారో ఈ రాష్ట్ర ప్రజలు సెల్ ఫోన్ ఉన్న వాళ్ళు యూట్యూబ్ కొడితే అర్థమవుతుంది మీకు. అన్నా అక్కడ చూడే ఈ ముసలి సైకో ఇంటికాడ పడుకుని ఇటువంటి పిచ్చి కుక్కను రోడ్డు మీద వదిలితే ఈ పిచ్చి కుక్క మైక్ దొరికినప్పుడల్లా కూడా అన్నా అబ్బని కొడుకు నేను లేపుతా. ఆడేమన్నాడు రాడు? ఇప్పుడు సీఎం ఆర్డర్ ఇస్తే అబ్బని కొడుకు నేను లేపుతా. తెలుగుగలాడు ఎలిమినేట్ మాధవరెడ్డి వచ్చే అంటూ మీ నాన్నడు తెలుస్తుంది. మాధవరెడ్డి పోలికలు ఎట్లా వచ్చినాయో మీ నాన్నడు తెలుస్తుంది. ఏబిఎన్ లో ఎన్ని వల్గర్ స్టోరీలు, ఎంతమంది మహిళల జీవితాన్ని నాశనం చేసే విధంగా మినిస్టర్స్ అని లేదు, ఎమ్మెల్యేలని లేదు, జగన్ గారి వైఫ్ అని లేదు, వాళ్ళ అమ్మ విజయమ్మ అని లేదు. జగన్ గారు భారతి మేడం క్షమాపణ చెప్పాలి అంటే ఎర్రిపుక్కులు మీరిద్దరు ఈ రాష్ట్ర ప్రజలు ముక్కున వేలేసుకున్నారు. నాకు ఇలాంటి కుళ్ళు జోకులు అంటేనే బుర్ర మంటెక్కిపోద్ది. తప్పు చేయని స్క్రిప్ట్ బాగా కాంప్లికేటెడ్ గా ఉంది సార్, అందుకే నువ్వు షార్ప్ గా మన కొమ్మినేనిని అరెస్ట్ చేయడమే కాకుండా రాత్రి అనంగా మొదలు పెట్టాడు సార్. తెల్లవారిన దాకా ఒకటే మ్యూజిక్. ఇంత గ్యాప్ కూడా ఇవ్వలేదు సార్. ఏ తప్పుడు మాటలు ప్రసారం చేయని సాక్షి ఆఫీసుల మీద దాడి చేస్తుంటే అద్భుతం, ఫెంటాస్టిక్. ఎనీవే, ఆల్ ద బెస్ట్. కానీ జగన్ గారు భారతి మేడం గారి గురించి మాట్లాడాలంటే ఒంటికాలతో వస్తారు. ఈరోజు రాష్ట్ర ప్రజలకు తెలుసు, జగన్మోహన్ రెడ్డి గారు గాని భారతి మేడం గాని ఏ రోజు ఏ ఆడపడుచు గురించి తప్పుగా మాట్లాడిన దాఖలాలు లేవు. జగన్ గారు అయితే ప్రతి ఆడపడుచుని ఒక తల్లిలాగా, ఒక అక్కలాగా, ఒక చెల్లిలాగా ఎంత అభిమానంగా అలాంటి గొప్ప వ్యక్తిని టార్గెట్ చేసి ఈ రోజు మాట్లాడుతున్న మాటలు చూస్తుంటే రక్తం మరుగుతుంది. ఉంటది, అలాగే ఉంటది, ముందు ఉంటది. చాలా తప్పు చేస్తున్నారు తెలుగుదేశం పార్టీ వాళ్ళు. నీది నోరా బోరా? నువ్వు తాగే మందుతో ఒక బెల్ట్ షాప్ పెట్టొచ్చు తెలుసా? పవన్ కళ్యాణ్ గారు, లోకేష్ గారు, మీరు చేసే తప్పులు ప్రజలు గమనిస్తున్నారు. మూర్తి గారు, ఇలాంటప్పుడే గుండె రాయి చేసుకోవాలి. ఏం చేస్తాం? ఈరోజు రైతుల్లో చైతన్యం వచ్చి రోడ్డు మీదకి వచ్చారు. టీచర్స్ లో చైతన్యం వచ్చి రోజు రోడ్ల మీద తిరుగుతున్నారు ధర్నాలు చేసుకుంటూ. ఎందుకు? వాలంటీర్స్ రోడ్డు మీదకి వచ్చారు. ఎందుకు? అడుగు తింటానికా? మీ పరిపాలనలో ప్రతి ఒక్కరు రోడ్డు మీదకి వచ్చి మీ మీద ధర్నా చేస్తున్నారు. నువ్వంత హార్ష్ గా మాట్లాడుతుంది, నేను ఫీల్ అవుతా. ఎందుకు ఇలా జరుగుతుంది? మనలో ఎక్కడ లోపం ఉంది, మనం ఎక్కడ ఫెయిల్యూర్ అయ్యామనేది తెలుసుకోండి, దాన్ని సరిదిద్దండి. చెప్పు తగ్గుతాయి ఏదైనా మాట్లాడే